గురుగారు మీరు ఎంతో పాత్రలకి ఎన్నో రకాలుగా రచనలు చేసి పాత్రలకు జీవం కూడా పోశారు. ఇప్పుడు మీలోని నటుణ్ణి మళ్ళీ ఒకసారి మేము చూసే అవకాశం మాకు కావాలని మేము అనుకుంటున్నాం. మా ప్రోగ్రామ్ చంక్ పేరు ఏంటంటే ఒక్క ఛాన్స్. ఈ ఒక్క ఛాన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు నచ్చిన డైలాగ్, అది మీ సినిమాలో అవ్వచ్చు, వేరే సినిమాలో అవ్వచ్చు, ఇప్పుడు సినిమా ఎప్పుడైనా అవ్వచ్చు, ఒక డైలాగ్ తీసుకొని దాన్ని నవరసాల్లో మీరు ఇప్పుడు పోర్ట్రే చేయాలి. మీరు చెప్దాం అనుకున్న డైలాగు ఏ సినిమాలోనూ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మేమేమన్నా ఇస్తాం, అది మీ చాయిస్. గురుగారు, మొట్టమొదట మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో డైలాగు, ఆ డైలాగ్ దాని ఒరిజినల్ వర్షన్ చెప్పండి. 1వ తారీఖు అని 30 రోజులు ఆశగా ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధ్యతలను ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. అమ్మో 1వ తారీఖు కానీ యాజ్ ఇట్ ఈజ్ రాదు. ఆ మూడ్, ఆ కెమెరా వేరు సార్. దీన్ని ముందుగా శాంత రసంలో చెప్పండి. అమ్మో 1వ తారీఖు అని 30 రోజులు ఆశగా ఎదురు చూస్తుంటే చివరికి అది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధితులను ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. బాగుంది సార్. అద్భుత రసం అంటే ఎల్బి శ్రీరామ్ గారు అసలు ఈ డైలాగ్ ని అద్భుతంగా చెప్పారని మేము అనుకోవాలి. నా డైలాగ్ ఇంకెవడ వచ్చినా అది ఇదే గుర్తొస్తుంది అనమాట. ఈ ప్యారడీగా గుర్తొస్తుంది. అవును, అలా పాడి చేసేనా డైలాగ్, నా డైలాగ్. మీరు అద్భుత రసంలో చెప్పండి, ఒక లీడ్ ఇచ్చేసి చెప్పండి. అమ్మో 1వ తారీఖు అని 30 రోజులు ఆశగా ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సార్. వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. నిజంగా అద్భుతం సార్, బ్రహ్మాండం సార్. భీభత్స రసం, చిరాకు పడిపోతారు. అమ్మో 1వ తారీఖు అని 30 రోజులు ఆశగా ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. హెలికాప్టర్ వరద బాధ్యతలు ఆదుకోవడానికి వచ్చి వెళ్ళిపోయినట్టుగా. బీభత్సం అని అంటారు దీన్ని. భీభత్స రసం, భయానక రసం. మమ్మల్ని భయపెట్టండి మీరు ఈ డైలాగ్ తోటి. అమ్మ 1వ తారీఖు అని 30 రోజులు ఆశగా ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సార్. వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. వస్తుంది సార్. వీరరసం. అమ్మో 1వ తారీఖు అని 30 రోజులు ఆశగా ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సార్. వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. రౌద్ర రసం. ఇవన్నీ దగ్గరవే. రౌద్రం, కోపం, బాగా కోపం. అమ్మో 1వ తారీఖు అని 30 రోజులు ఆశగా ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. కరుణ రసం. అమ్మో 1వ తారీఖు అని 30 రోజులు ఆశగా ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సార్. వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. సూపర్ సార్. శృంగార రసం. అమ్మో 1వ తారీఖు అని 30 రోజులు ఆశగా ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సార్. వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. సూపర్ సార్. మీకు సంబంధించిన అద్భుత రసం హాస్య రసం. నేను ఏ రసంతో చెప్తున్నానో నాకు తెలియట్లేదు. ఇది ఏదో రసం. అన్ని పడుతున్నాయి, బాగా పడ్డాయి. మీరేం కంగారు పడక్కర్లేదు, బ్రహ్మాండంగా పడ్డాయి. హాస్య రసం చెప్పండి. అమ్మో 1వ తారీఖు 30 రోజులు ఆశగా ఎదురు చూస్తాను సార్. చివరికి ఇది ఎలా వచ్చి అలా వెళ్ళిపోతుంది సార్. వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. బ్రహ్మాండం. చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. సార్, మీరు ఒక 3 తరాలు చూశారు. ఈ 3 తరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు రాబోయే చాలా కొత్త తరము, అదే మనం అనుకున్నట్టు జెన్జీ తరము సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి మీరిచ్చే సలహా సూచనలు ఏమిటి? నేను కాదండి, ఎవడైనా ఇచ్చేది, ఇవ్వాల్సింది ఒక్కటే సూచన. హార్డ్ వర్క్. మనం సినిమా ఫీల్డ్ అనేది ఒక విభాగం. సినిమా ఫీల్డ్కే కాదు, ఏ విభాగానికైనా మనం సినిమా ఫీల్డ్ గురించే మాట్లాడుకుందాం ప్రస్తుతానికి. ఇందులోకి ఇష్టమైతేనే రండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా వాడు సినిమాల్లో చేసేస్తున్నాడు, వీడు చేసేస్తున్నాడు అంటే, వాడు ఫ్లైట్ నడిపాడు, నువ్వు నడుపు ఫ్లైట్. వాడు ఇంకోటి అంతరిక్షానికి వెళ్ళాడు, నువ్వు వెళ్ళు. వాడు కృషి చేశాడు, సాధించాడు. ఆ తపన ఉండాలి నీకు. ఎలాగంటే ఒక
ఏదైనా మనం ఒక రంగంలో ప్రవేశించి అందులో సాధించాలి అనుకుంటే ఎంత కృషి, ఎంత తపన ఉండాలంటే, ఒలింపిక్స్ గేమ్లో భారతదేశం తరఫున మనం పరుగు పందెంలో పాల్గొబోతున్నాం, సెలెక్ట్ అయ్యాం. అప్పుడు నీ టాస్క్ ఏంటి? చచ్చినట్టు యూ హ్యావ్ టు, ప్రాణం పోయినా సరే నువ్వు గెలిచి తీరాలన్నంత బర్నింగ్ ఉండాలి నీలో, పరిగెడుతున్నప్పుడు, పరిగెట్టబోయే ముందు. ఇంకొకటి ఏంటంటే, ఈ ఛాలెంజ్ నీకే కాదు, నీ దేశానికి సంబంధించిన ఛాలెంజ్. భారతదేశం ఓడిపోతుంది, మొత్తం దేశం, ఇన్ని కోట్ల మందికి అవమానం అది. అంత టాస్క్ పెట్టుకొని చెయ్యాలి. ఇందులో నేను ఓడిపోతే ఈ రంగంలోకి అనవసరంగా వచ్చాను అని నా ఇంట్లో వాళ్ళు, భారతదేశం నా ఇల్లు అనుకుందాం, నా ఇల్లు భారతదేశం అనుకుందాం, వాళ్ళ ముందు నేను అనవసరంగా వాడు అందులో ఎంటర్ అయ్యాడు, జీవితాన్ని పాడు చేసుకున్నాడు అనే చెడ్డ పేరు రాకూడదు నాకు అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నీ బాధ్యతని దృష్టిలో పెట్టుకోవాలి, నేను నమ్ముకున్న భార్య బిడ్డలను దృష్టిలో పెట్టుకోవాలి. అంటే అంత స్ట్రగుల్ ఎప్పుడు వస్తుంది? నీకు ఆ బాధ్యత ఉన్నప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీ తెలిసినప్పుడు. అయ్యో వాళ్ళకి అన్యాయం చేయకూడదు, మనం 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 ఒక స్వార్థంతో ఇందులోకి వచ్చినా కూడా వెనకాల వాళ్ళు ఉన్నారు, నెగ్గాలి ఎలాగైనా. ఇవన్నీ దృష్టిలోకి వచ్చినప్పుడు ఆ చిత్తశుద్ధితో ఆల్ ఛానల్స్ ఓపెన్ అవ్వడం అంటారు చూడండి, మనం అవన్నీ పెట్టుకుని కృషి చేస్తే 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 నువ్వు ఖాళీగా ఉన్నా, యాక్టివ్గా ఉన్నా, ఫోకస్లో ఉన్నా, అవుట్ ఆఫ్ ఫోకస్లో ఉన్నా, నీ దృష్టి అంతా, నీ బ్రీత్ అంతా దాని మీదే ఉండాలి. అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆబ్వియస్గా ఉంటుంది, ఎందుకంటే మాకంటే లాంగ్ పీరియడ్ ఉండేది. 5-6 ఏళ్ళు మేము ఖాళీగా ఉన్నా ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు వాడి స్పాన్ 5-6 ఏళ్ళు అంటే 5-6 సినిమాలు స్పాన్. 5-6 సినిమాల్లో 3 ఫ్లాప్ అయిపోయి, ఇంకో 3 కూడా ఫ్లాప్ అయిపోతే నువ్వు రావడం వేస్ట్ అయిపోయింది కదా. ఇక్కడ 3 హిట్ అయిపోయాయి, మిగతా 3 కూడా హిట్ చేసి కూడా నువ్వు అవుట్ అయిపోవాలి కదా. 7వ ఎలాగో అవుట్ అయిపోతావు నువ్వు, ఇవి కూడా హిట్ చేసి పోవాలని కదా ఉండాలి. ఆ బర్నింగ్ డిజైర్ ఉండాలండి సినిమా ఫీల్డ్లో ఎంటర్ అయ్యేవాడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ అనేది. టాలెంట్ తర్వాత అవన్నీ సెకండరీ. ఆ తపన, నీ మీద నీకు అంత నమ్మకం, కృషి, పట్టుదల, అహోరాత్రాలు అంటే నేను ఆర్టిస్ట్ని కావట్లేదంటే నేను తెల్లవారులు మందు కొట్టేసేదో, నిద్ర లేకపోయి వేడి మొహంతో పొద్దున్నే లేస్తే నువ్వు యాక్టర్ ఎలా అవుతావు? అహోరాత్రాలు అంటే స్మరణలో ప్రతి క్షణం అలా ఉండదు. సార్, ఇప్పుడు సినిమా వాళ్ళకి చెప్పారు, అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ ఒక యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోయాయి ఆల్మోస్ట్ ఆల్. సామాన్యులకు కానీ ప్రతి ఒక్కళ్ళకి మీరిచ్చే ఆత్మీయం పిలుపు ఏంటి? అంటే వాళ్ళని తట్టి లేపి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసే విధమైన ఆత్మీయంగా ఒక 2 మాటలు. సముద్రంలో పడిపోయాం అనుకుంటాం, షిప్ మిస్ అయిపోయింది, పడిపోయాం. ఉన్నాయి షిప్ ఒకటే కాదు, ఇంకా ఉన్నాయి. దొంగలు వెళ్తున్నాయి, పడవలు వెళ్తున్నాయి, చెదురుమదురుగా వెళ్తున్నాయి. అది ఏదో ఒకటి దొరుకుతుంది, మనకి దొరకలేదు. ఇది మనం ఒక్కడమే కాదు, ఆ షిప్లో వాళ్ళు అందరూ పడిపోయారు, ఎవరు ఏదో వాళ్ళు ఎత్తుతున్నారు. ఇది షిప్ ప్రయాణికులకు సంబంధించిన ప్రాబ్లం తప్ప నీ ఒక్కడిదే కాదు. సో ఈ షిప్పే పెద్ద ప్రపంచం అంత షిప్ అనుకుంటే ఇది అందరి సమస్య, నీ ఒక్కడివి కాదు. వాళ్ళతో పాటు మనం ఉందాం. రేపే పోతాం అనుకో, రేపటిదాకా చేస్తూ బతకడం ఎందుకు? రేపటిదాకా బతుకు.